హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మచ్చ యూట్యూబ్ ఛానల్. మరోసారి సంజు సామ్సన్కి మాత్రమైతే తీవ్ర అన్యాయం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీలంక పర్యటనలో కావాలనే జట్టు నుంచి పక్కన పెట్టడం జరుగుతుంది. అసలు సంజు సామ్సన్ ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా వచ్చేసరికి శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇందులో భాగంగానే మొదటి టీ20 ఆడడం జరిగింది, రెండో టీ20 కూడా ఆడడం జరిగింది. మొదటి టీ20లో వచ్చేసరికి సంజు సామ్సన్ అయితే జట్టు నుంచి పక్కన పెట్టడం జరిగింది. సంజు సామ్సన్ ఈ సిరీస్లో కాదు, గత కొన్ని సిరీస్ల నుంచి అతను కావాలనే పక్కన పెడుతూనే వస్తూనే ఉన్నారు. రిషబ్ పంత్ ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టడం జరిగింది. రిషబ్ పంత్ గాయమై ఉన్నప్పుడు, ఇషాన్ కిషన్ ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టడం జరిగింది. అసలు సంజు సామ్సన్ ఎందుకు పక్కన పెడుతున్నారో అయితే అర్థం కావటం లేదు. బీచ్ అయినా కానీ అలా ఉంది. టీమిండియా మేనేజ్మెంట్ కూడా అది ఆ విధంగానే ఉంది. ఎంతమంది కెప్టెన్లు మారినా కానీ సంజు సామ్సన్ మాత్రం అయితే జట్టులో చోటు అయితే లభించలేకపోతున్నది. కనీసం అట్లీస్ట్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ నేతృత్వంలో అట్లీస్ట్ సంజు సామ్సన్ కన్నా జట్టులో చోటు లభిస్తుంది అనుకుంటే మరోసారి అయితే నిరాశ ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో మాత్రమైతే సంజు సామ్సన్కి అయితే ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కలేదు. సంజు సామ్సన్ వచ్చేసరికి బ్యాటింగ్లో ఫుల్ ఫామ్లో ఉండడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఐపీఎల్లో అత్యధిక పరుగులు కూడా చేయడం జరిగింది. బెస్ట్ కెప్టెన్గా అయితే నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ వికెట్ కీపర్గా కూడా నిరూపించుకోవడం జరిగింది. అయినా కూడా అతనైతే పక్కన పెట్టడం జరిగింది. రీసెంట్గానే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో కూడా సంజు సామ్సన్ తనదైన స్థాయిలో రాణించడం జరిగింది. 3 మ్యాచ్లు ఆడిన సంజు సామ్సన్ 3 మ్యాచ్లో కలిసి దాదాపు 150 పరుగులు చేయడం జరిగింది, 130 స్ట్రైక్ రేట్ తోటి. అయినా కూడా అతను అయితే పక్కన పెట్టడం జరిగింది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో. యాక్చువల్గా ఓడిఐ సిరీస్లో అతను ఎంపిక చేస్తారంటే ఓడిఐ సిరీస్లో వచ్చేసరికి అతనికి చోటు కూడా లభించలేదు. అట్లీస్ట్ టీ20 సిరీస్లోనైనా అతనికి జట్టులో ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటారంటే తీసుకోలేదు. అదేవిధంగా సెకండ్ టీ20లో వచ్చేసరికి తీసుకోవడం జరిగింది, కానీ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దించడం జరిగింది. సంజు సామ్సన్ ఇప్పటి వరకు ఓపెనింగ్ పొజిషన్ ఎప్పుడూ ఆడలేదు. మిడిల్ ఆర్డర్లో ఆడడం జరిగింది. థర్డ్ డౌన్లో లేదా ఫోర్త్ డౌన్లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న సంజు సామ్సన్ తీసుకొచ్చి కావాలని ఓపెనింగ్ చేసి అతని కెరీర్ మొత్తం క్లోజ్ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తున్నారైతే క్లియర్ కట్ అయితే మనకు అర్థమవుతూనే ఉంది. సెకండ్ టీ20లో ఈ ప్రయోగం ఎందుకు చేసిందైతే ఎవరు ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఆడే సత్తా ఉన్న ప్లేయర్ని తీసుకొచ్చి ఓపెనింగ్ పొజిషన్లో ఆడమంటే ఎలా ఆడతారు, ఏ విధంగా ఆడతారు అనేది అయితే కొంచెం మాకు కూడా ఆలోచించకుండా టీమిండియా మేనేజ్మెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే సెకండ్ టీ20లో సంజు సామ్సన్ డక్అవుట్గా అయితే వెనుదిరగడం జరిగింది. ఎలాగైనా సరే సంజు సామ్సన్ మాత్రం అయితే కెరీర్ని క్లోజ్ చేయాలన్న టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తున్నట్లయితే సోషల్ మీడియా వేదిక అయితే విపరీతంగా బిసిసిఐ పైన కానీ టీమిండియా మేనేజ్మెంట్ పైన కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పిస్తున్నారు సంజు సామ్సన్ ఫ్యాన్స్ మాత్రం అయితే. అట్లీస్ట్ రాబోయే సిరీస్లో అయినా సంజు సామ్సన్ జట్టులో ఎంపిక చేయడమే కాకుండా ప్లేయింగ్ లెవెన్లో తీసుకోవాలని అయితే సంజు సామ్సన్ ఫ్యాన్స్ మాత్రం అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా శ్రీలంకతో జరిగే ఆఖరి టీ20లోనైనా సరే అతను తీసుకొని మిడిల్ ఆర్డర్లో ఆడించాలని అయితే ఫ్యాన్స్ మాత్రం అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం థర్డ్ టీ20లో వచ్చేసరికి సంజు సామ్సన్ తీసుకోరా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.